నాయనా ఏమైందమ్మా? అమ్మ నన్ను తిట్టింది మావయ్య. వద్దని చెప్పినా వినకుండా వెళ్ళావు. పసిపిల్ల, దానికి ఏం తెలుసు? ఊరుకో నాయనా, ఊరుకో. నువ్వు వెళ్ళు, నేను అమ్మతో మాట్లాడతాను, సరేనా? ఏడవకు, ఏడవకు, వెళ్ళు. రాయుడు, నా బాధ నీకు కూడా అర్థం కావడం లేదా? అర్థమైంది కాబట్టే నీకు నువ్వుగా వేసుకున్న ఈ శిక్ష నుంచి బయటికి రమ్మంటున్నాను. జరిగిపోయిన గతంలో బాధలే కాదక్కా, మనం ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయి. వాటిని తలుచుకుని జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాల్సింది పోయి ఇలా ఇంకా ఎన్నేళ్ళని నువ్వు బాధపడతావు? నా మాట వినక్క, బయటికి రాక. అవును మైనావతి, నువ్వు ఏ తప్పు చేయలేదు. మరి ఎందుకు మా మధ్యలో నువ్వు ఒంటరిగా ఉంటున్నావు? బయటికి రా అమ్మా, నువ్విలా ఉంటే మేం చూడలేకపోతున్నాం. అమ్మా మైనావతి, నీకోసం రాయుడు పడే బాధను చూసైనా బయటికి రమ్మా. లేదు, గతాన్ని మీరందరూ మర్చిపోయినంత సులువుగా నేను మర్చిపోలేను. నేను చచ్చే వరకు నాకు ఈ బాధ తప్పదు, తప్పదు. దూరమైన నాన్నని ఎటూ తిరిగి తీసుకురాలేను. కనీసం ఈ ఒక్క రోజైనా నా కన్నీళ్లతో అయినా క్షమాపణ చెప్పుకుంటాను. నన్ను దయచేసి ఇబ్బంది పెట్టకుండా అందరూ వెళ్ళిపోండి. ఈ రోజు నా ప్రాణం పోయినా నేను బయటికి రాను, బయటికి రాను. రాయుడు, మీ అక్క పడే బాధని మనం ఎప్పటికీ తీర్చలేమేమో కదా. లేదు బామ్మ, అక్క బాధ పోవడానికి నేను ఈరోజు దోష నివారణ పూజ చేయించడానికి వెళ్తున్నాను. దోష నివారణ పూజ? అవును బామ్మ. ఏంటి రాయుడు ముసల్ది ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏమై ఉంటుందబ్బా? ఈ పూజ వల్లైనా అక్క మునుపట్ల సంతోషంగా ఉంటుందని ఆశపడుతున్నాను. బామ్మ, అక్క నా గురించి అడిగితే పని మీద బయటికి వెళ్ళానని చెప్పు. నేను వీలైనంత త్వరగా అక్కడ పూజ పూర్తి చేసుకుని గుడికి వస్తాను. సరే. ప్రతి సంవత్సరంలా ఈరోజు కూడా నా మేనకోడలు పేరున గుళ్ళో దాన ధర్మాలు చేస్తాను. వస్తాను బామ్మ. జాగ్రత్త నాయనా. సరే. ఈ సిచ్యువేషన్లో రాయుడు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్తున్నాడంటే ఏదో ఉండి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. రేయ్, సార్ ఫోన్ చేస్తున్నారు. సార్ చెప్పండి సార్. రేయ్, చెప్పేది జాగ్రత్తగా విను. రాయుడు చెప్పా పెట్టకుండా హడావడిగా ఎక్కడికో బయలుదేరాడు. నువ్వు వెంటనే తనని ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకొని నాకు ఫోన్ చేయి. త్వరగా వెళ్ళు. సరే సార్. రేయ్, కార్ తీరా.
ఇది మనకి ఉపయోగపడేదైతే బేభత్సంగా వాడుకుంటాను. ఏ ధర్ని ఆగవే. ఏంటే మెడ అలా బోసిగా ఉంది? నీ ముత్యాల హారమేది? లోపల దేవుడి దగ్గర పెట్టానక్క. దాన్ని తీయొద్దని అమ్మ చెప్పింది కదా. ఉండు, నేను తెస్తాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇది నీ మెల్లో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? దీనికి నీకు ఏదో రుణానుబంధం ఉన్నట్టుంది. అందుకే వెతుక్కుంటూ వచ్చి నీ మెల్లో చేరింది. ఆ దేవుడు దీన్ని నాకెందుకిచ్చాడో, దీంతో ఏం చేయబోతున్నాడో ఏం అర్థం కావడం లేదు. అక్క జీవితం బాగుండాలంటే జోగులాంబ చెప్పినట్టు ఆ అమ్మాయి ఎవరో వెంటనే తెలియాలి. తను ఎక్కడున్నా వెంటనే నా కంటికి కనిపించాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. భగవంతుడా, ఈరోజైనా అమ్మాయి ఎవరో నాకు తెలిసేలా చేయి. ఆలస్యం అవుతుంది, గుడికి వెళ్ళాలి, పదండి. అన్నయ్య, ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? బాగుందమ్మా. ఏం సంతోష్, ఎలా ఉన్నావు? బాగున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలే కోడలా. ఎంత ముద్దుగా ఉన్నావో. నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా ఉండు. హ్యాపీ బర్త్డే మై డియర్ సిస్టర్. ఏంటి అలక? మరి ఉండదా? అన్నవై ఉండి ఇంత ఆలస్యంగానా నాకు శుభాకాంక్షలు చెప్పేది? ఓ, అందుకా ఈ అలక? సరే, నా ముద్దుల చెల్లెలు అలకపోవాలంటే నేనేం చేయాలి? 10 గుంజిళ్ళు కాదు కాదు, 100 గుంజిళ్ళు కాదు కాదు కాదు, 1000 గుంజిళ్ళు తీయాలి. ఆ? అమ్మో, అన్ని గుంజులంటే నా వల్ల కాదు గాని నా చెల్లెలు అలకపోవాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. టట్టడాయ్. పర్లేదు, ఎవరిని ఎలా కాకాపట్టాలో సంతోషన్నకి బాగా తెలుసు. నేనేం కాకా పట్టడం లేదు. ఒక అన్నగా ప్రేమతో కానుకిస్తున్నాను. కానీ ఈ అన్నిచ్చే కానుక నీకు నచ్చుతుందో లేదో? కానుకనేది ఇచ్చే వస్తువుని బట్టి కాదన్నా, చూపించే ప్రేమని బట్టే దాని విలువ ఉంటుంది.